వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల సర్వసమృద్ధిగా సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి మరొక శుభదినాన్ని సర్వాధికారి మనకు అనుగ్రహించాడు ప్రియులారా. అందుకే దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేసెను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు తన ప్రియబిడ్డలకు సంతానం కలుగజేశాడట. సంతానహీనులుగా ఉన్నటువంటి వారు, సంతానము అభివృద్ధి చెందినటువంటి వారు, గొడ్రాలని పిలువబడుతున్నటువంటి వారు, వారి గుంపులో అసలు కుమారులే లేరు, కుమార్తెలే లేరు అని నిందింపబడుతున్నటువంటి వారందరిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడంట, ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేసి విరోధుల కంటే అధిక బలాన్ని దేవుడు కలుగజేశాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. చాలాసార్లు మన విరోధులు ఎలాగుంటారంటే, సంతానం ఒకవేళ లేకపోతే వారికి సంతానం లేదు కాబట్టి వారి ఆస్తి వారికి ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా కొంతమంది ప్లాన్ చేస్తూ ఉంటారు. చాలామంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నాతో ఈ మాటే చెప్తూ ఉంటారు, నాకు అందరు కుమార్తెలు ఉన్నందున నా భర్త ఇంటి వారు నాకు ఆస్తిలో భాగం ఇవ్వకుండా, నా ఆస్తి నాకు చెందకుండా, నా పొలం నాకు చెందకుండా, నా ఇల్లు నాకు చెందకుండా వారే దాన్ని సొంతం చేసుకోవాలని ఆరాటపడుతూ ఉన్నారు. నా కుమారుడు లేడని నాకు ఆస్తి ఇవ్వకుండా నా వారు నన్ను బాధ పెడుతూ ఉన్నారు అని దేవుని సన్నిధికి వచ్చి దుఃఖపడుతూ ఉంటారు ప్రియులారు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఇక్కడ, తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగు చేసి వారి విరోధుల కంటే అధిక బలాన్ని దేవుడిస్తూ ఉన్నాడు ప్రియులారు. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనందరినీ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. సంతానాభివృద్ధి కలుగు చేస్తూ ఉన్నాడు. సంతానం కలగడం వేరు ప్రియులారా, సంతానాన్ని వృద్ధిపరచడం వేరు ప్రియులారా. చాలా మందికి సంతానం కలుగుతుంది కానీ వృద్ధి చెందకుండా ఉంటారు. అయితే దేవుడు తన ప్రజలకు సంతానం ఇచ్చి మరలా వారిని వృద్ధిపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ఎలాంటి వృద్ధి అనంటే, వారి విరోధుల కంటే అధికంగా ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మనల్ని వృద్ధిపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంతానమే కాదు ప్రియులారా, పైరు పంటల్లో వృద్ధి కలుగు చేయి దేవుడు, విద్యాబుద్ధుల్లో వృద్ధి కలుగు చేయి దేవుడు, వివాహ విషయంలో వృద్ధి కలుగు చేయి దేవుడు, అలాగే జాబ్ విషయంలో ప్రమోషన్ ఇచ్చి ఆశీర్వదించే దేవుడు, బిజినెస్లో వృద్ధి కలుగు చేయి దేవుడు, ఆత్మీయ జీవితంలో 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలింపచ్చే దేవుడు మన దేవుడు ప్రియులారా. అలాగే భక్తులైనటువంటి మోషే కాలంలో ఇశ్రాయేలుల జీవితంలో కూడా ఇదే జరిగింది ప్రియులారా. నిర్గమకాండం 1వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుంటే అక్కడ చక్కని మాట వ్రాయబడి ఉన్నది. చూడండి, ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి అని వ్రాయబడి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఐగుప్తీయులందరూ ఇశ్రాయేలును అణచివేస్తూ ఉన్నారు, వారిని చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు, విస్తారమైన పని పెడుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. ఇశ్రాయేలులు ఐగుప్తీయులను బట్టి విసిగిపోయారని వ్రాయబడి. దేవుని సన్నిధిలో వారు ప్రార్థించేటప్పుడు మూలుగుతో ప్రార్థించినట్టు వ్రాయబడి. అంతగా ఐగుప్తీయులు ఇశ్రాయేలుని ఇబ్బంది పెట్టినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే, వారి సంతానాన్ని వృద్ధిపరిచి వారి సంతానాన్ని విస్తరింపజేసి అత్యధికముగా వారు ప్రబలేటట్టుగా దేవుడు చేశాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మన దేవుడు మనల్ని ప్రబలేటట్టు చేయగల దేవుడు ప్రియులారా. అందుకే నన్ను అడగండి, జనములను మీకు స్వాస్థ్యముగా ఇస్తానని దేవుడు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ శుభదినాన
ఇంట బయట సంఘంలో సమాజంలో ఒకవేళ నువ్వు ఒంటరిగా కనబడుతున్నావు, భక్తులైన అబ్రహాము కూడా ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడి ఆయనను ఆశీర్వదించి ఆయన సంతానమును అత్యధికముగా ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రముల వలె వర్ధిల్ల చేశాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ శుభదినాన సంఘములో నువ్వు ఒంటరిగా ఉంటూ ఉన్నావేమో, సమాజంలో ఒంటరిగా కనబడుతూ ఉన్నావేమో, దిక్కులేని వాడుగా కనబడుతూ ఉన్నావేమో. అయితే దేవుడు నీకు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగునని దేవుడు చక్కటి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు సంతాన అభివృద్ధి కాదు ప్రియులారా, అన్ని విషయంలో అభివృద్ధిని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ ప్రయత్నాన్ని దేవుడు ప్రబల చేస్తూ ఉన్నాడు, విస్తరింప చేయబోతున్నాడు. అత్యధికమైనటువంటి ఆశీర్వాదములతో దేవుడు నింపబోతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనందరికీ దేవుడు అధిక బలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు అధిక బలాన్ని ఇచ్చినప్పుడు మన మీదికి లేచినటువంటి మన శత్రువులు కూడా నిజముగా వీరి పక్షముగా దేవుడు ఉన్నాడని రుజువయ్యేటట్టుగా దేవుడు ఘనకార్యాలు చేసి చూపించబోతున్నాడు. దేవుడు నువ్వు కోల్పోయినటువంటి నీ పొలాన్ని, స్థలాలను, సమస్తాన్ని కూడా నీకు అప్పగించి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని దేవుడు విస్తరింపజేసి ప్రబల చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను అత్యధికముగా విస్తరింపజేసి నీ సంతానాన్ని ప్రబల చేసి ఆయన మహిమను నీ ఎదుట కనపరచబోతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుని కొరకు బలమైన సాక్షులముగా ఉండి ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే పాత్రలముగా ఉండాలని, అన్ని విషయంలో మనం వర్ధిల్లాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీ కృతజ్ఞతలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. నిజముగా నా తండ్రి, సంతానాభివృద్ధి కలుగు చేయి దేవుడు మీరే, వృద్ధిపరిచే దేవుడు మీరే, అధిక బలం ఇచ్చే దేవుడు మీరే తండ్రి. మీకు స్తోత్రాలు. విస్తరింప చేయి దేవుడు మీరే దేవా, మమ్మల్ని ప్రబల చేయి దేవుడు మీరే దేవా. మా ప్రయత్నాలన్నింటినీ విస్తరింప చేయి దేవుడు మీరే. అన్ని విషయంలో మీ కృపను మెండుగా నిండుగా మాకు అనుగ్రహించబోతున్నందుకు స్తుతిస్తూ దాన్ని మీ బిడ్డలకున్నటువంటి వ్యాధులన్నింటినీ గద్దిస్తూ ఉన్నాను, శోధనలన్నింటినీ గద్దిస్తున్నాను, మరణకరమైనటువంటి సమస్త సమస్యలన్నింటినీ గద్దిస్తున్నాను. మీ శాంతి, మీ సమాధానం సమృద్ధిగా మీ బిడ్డలకు మీరు అనుగ్రహించబోతున్నందుకై స్తోత్రాలు. విద్యాబుద్ధుల్లో సహాయం చేసినందుకై, జాబ్ విషయంలో మహిమను కనపరిచినందుకై, నా తన ప్రమోషన్ క్లియర్ చేసినందుకై, బిజినెస్లో మీ కృపను మెండుగా నిండుగా మీ బిడ్డలకు ఇచ్చినందుకై స్తుతిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి వారికి ఉన్న అప్పులు, కేసులు, గొడవలు, అల్లర్లన్నీ ఆపివేసి మీ సహాయం మెండుగా నిండుగా మీ బిడ్డలకు అనుగ్రహించినందుకై స్తుతిస్తూ ఏదైనా బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెనిచ్చినందుకై స్తుతిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.